ప్రార్థన. మహోన్నత స్థలములో నివసించుచు వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 గాన ప్రతి గానములతో పొగడబడుచున్న మా అదోనాయ్ తండ్రి, దయగల తండ్రి, ప్రేమగల తండ్రి, కరుణామయుడ, ఆశ్చర్యకరుడ, అద్వితీయుడ, సర్వసృష్టికర్త, యుగయుగములు జీవించుచు మమ్మల్ని జీవింపచేయాలని తండ్రి అనేక విధాలుగా మా ఎడల కృప, కనికరము, ప్రేమ చూపుతున్న విధానం బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నీ యొక్క కృపను, ప్రేమను, కరుణను పొందుకునే రీతిగా నీవు మాతో మాట్లాడి సరిచేయమని తండ్రి, మమ్మల్ని నీ యొక్క పనిముట్టిగా సరి అయిన పాత్రగా నిలవబెట్టమని ఈ మా మనవులను మా రక్షకుడు విమోచకుడు యెషువా మెస్సియా నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కథ, పలుమారులు వినుచుంటి నజరేయుని నీతి కథ, పరిహాసము చేసి తిని పరమార్థమే మోసమని, పరిహాసము చేసి తిని పరమార్థమే మోసమని, పశుప్రాయుడనై జీవించుటచే ప్రాప్తించెను ఈ బ్రాను, పశుప్రాయుడనై జీవించుటచే ప్రాప్తించెను ఈ బ్రాను, ప్రియయాశుభవదనములో నాయాశువ కనిపించే, ప్రియయావే వదనములో నాయాశువ కనిపించే. 2వ రాజుల గ్రంథము 21వ అధ్యాయము మనము ధ్యానించుకుంటూ ఉన్నాం. 21వ అధ్యాయములో యోధాను మనష్షే పరిపాలన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. హిజ్కియా కుమారుడైన మనష్షే ఇతడు 12 సంవత్సరాల వయసులోనే యెరూషలేమును పరిపాలన చేస్తూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. మనష్షే గారి యొక్క తల్లిగారి పేరు హెప్సిబా. ఈ మనష్షే ఎలోహిం దృష్టికి చెడుతనమును చేసిన వాడిగా ఉన్నాడు. హిజ్కియా ఏవైతే పడగొట్టాడో అలాంటి ఉన్నత స్థలాన్ని తిరిగి కట్టడం, బయలును పూజించడం, నక్షత్రాలను పూజించడం, అగ్నిగుండం దాటడం, జ్యోతిష్యం చెప్పించుకోవడం, ఇక ఇలాంటివన్నీ కూడా మనిషి అనుసరించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత అదోనాయ్ మందిరంలో ఉండవలసినటువంటి అదోనాయ్ వారికి మాత్రమే ఉండవలసిన బలిపీఠాన్ని మరి బయలునికి అషేరు దేవత ప్రతిమను ఆ మందిరంలో ప్రతిష్ఠించడం, ఆమెకు బలిపీఠం కట్టడం వంటి విషయాలు కూడా ఈ మనిషి చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. అయితే అదోనాయ్ వారు ఆయన తండ్రి యొక్క ప్రవక్తల చేత, సేవకుల చేత ఈ మనష్షే గారికి యెరూషలేము మీదకి కీడును నేను రప్పించబోతున్నాను అని ప్రకటించడం చేసినట్లుగా చూస్తూ ఉన్నా. ఇంతకుముందు ఎప్పుడూ కూడా అలాంటి కీడు రాలేదు అని తెలియజేస్తున్న సందర్భాన్ని చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, వీరు అదోనాయ్ దృష్టికి కీడు చేసినందువల్ల వీరు
శత్రువుల చేతికి అప్పగింపబడి దోచుకొనబడతారు, అంటే నష్టం వాటిల్లుతుంది అని కూడా ప్రకటిస్తాడు. ఆ తర్వాత మనిషి చనిపోతాడు. అతనికి మారుగా అతని కుమారుడు అమోను రాజు అవుతాడని కూడా మనము ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, కీడు అదోనై వారి దృష్టికి కీడు మనం చేసినట్లయితే మనము శత్రువుల చేతికి అప్పగింపబడి మన యొక్క స్వాస్థ్యాన్ని వారి చేతిలోకి పోతుంది, స్వాస్థ్యం పోతుంది. అంత మాత్రమే కాదు, మనం నష్టపోతాము. ఇది జ్ఞాపకం చేసుకోండి. ఆమేన్.